నమస్తే అండి. అక్షయ తృతీయ పర్వదినం విశిష్టత గురించి తెలుసుకుందాం. వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయగా మనం పండుగ జరుపుకుంటాం. విష్ణువుకు ప్రతిరూపమే సాలగ్రామం. సాలగ్రామ గర్భం నుంచి పుట్టినదే బంగారం. అందుకే బంగారం పూజనీయమైంది. దాని జన్మదినమే మనందరకు అక్షయ తృతీయ పండుగ దినమైంది. సింహాచలాధీశుడైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని ఈ అక్షయ తృతీయ నాడు తప్ప మిగిలిన సంవత్సరమంతా చందనాచ్ఛిత రూపంలోనే మనకు దర్శనమిస్తాడు. ఈ అక్షయ తృతీయ నాడు మాత్రమే స్వామి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. శ్రీ మహావిష్ణువు రేణుకా జమదగ్ని దంపతులకు పరశురామునిగా జన్మించింది ఈ అక్షయ తదియ నాడే. ఈ అక్షయ తదియ నాడు జప హోమ తర్పణాలతో పితృదేవతలను ఆరాధిస్తే వారికి అక్షయ పుణ్యలోకాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది. వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టాడు. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈరోజే. ఈ ఏడాది అక్షయ తృతీయ 29న సాయంత్రం 5:32 మొదలై 30న బుధవారం మధ్యాహ్నం 2:13 ముగుస్తుంది. ఈ తిథి ప్రకారం ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఇంత అద్భుతమైన రోజున బంగారంతో పాటు ఖరీదైన వస్తువులను కూడా కొంటే తమ సంపద శ్రేయస్సు పెరుగుతుందని చాలామంది నమ్మకం. ఇలాంటి మంచి మంచి విషయాలను వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్.